తో ఇలా అంటున్నాడు. రాజా విను, నీకు 7 రోజుల తర్వాతనే కదా మరణం. అంతవరకు పరలోక సాధనమైన పరమశుభాన్ని ఆర్జించటానికి అవకాశం ఎంతో ఉంది. అవసాన కాలం సమీపించగానే భయపడకుండా దేహధారి అయిన వాడు శరీరం, పుత్రులు, భార్య మొదలైన వారిపై గల మోహమని వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి. ఇల్లు వదిలి పవిత్రమైన తీర్థజలాల్లో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశంలో చేరుకోవాలి. అక్కడ శాస్త్రం విధించినట్లు దర్భలు, జింక చర్మము, వస్త్రము పడుచుకొని కూర్చోవాలి. జగమంతా పవిత్రం చెయ్యగలిగేది అకార ఉకార మకారాలని 3 అక్షరాలతో కూడినది బ్రహ్మ బీజము అయిన ఓంకారాన్ని మనసులో స్మరిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వశపరుచుకోవాలి. ఆ పైన విషయాల వెంబడి పరిగెడే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోనూ మనస్సనే పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి. గట్టిపైన కర్మ బంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి. విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాలు యందు అవయవాలను క్రమంగా ధ్యానం చేయాలి. రజోగుణం చేత తమోగుణం చేత ఆకర్షింపబడే మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాల వల్ల కలిగిన మాలిన్యమును ధారణతో తొలగించి నిర్మాల్యం చెయ్యాలి. అలా చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణుపదం చేరుతాడు. ధారణా నియమం సిద్ధిస్తే అతడు సుఖమయమైన విషయాన్ని చూస్తాడు. అట్టి యోగి భక్తి లక్షణమైన యోగాన్ని ఆశ్రయించి మోక్షం చేరుకుంటాడు. ఈ విధంగా పలుకుతున్న సుఖయేంద్రునితో పరీక్ష నరేంద్రుడు ఇలా అన్నాడు. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 13వ పద్యం. ధారణయే క్రియ నిలుచును ధారణకే రూప మెత్తి ధారణయనంగా ధారణ పురుష మనోమల మేరీతి హరించు నాకు నెరింగింపంగది. స్వామి, ధారణ ఎలా నిలుస్తుంది? దాని రూపం ఎట్టిది? ధారణ అంటే ఏమిటి? అది జీవుని చిత్త మాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది? దయచేసి నాకు తెలియపరచండి. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 14వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. అనిన విని రాజునకు నవధూత విభుండిట్లనియే. ఆ మాటలు విని అవధూతాల్లో మేటి అయిన శుకుడు పరీక్షితును చూచి ఇలా పలికాడు. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 15వ పద్యం. పవనములు జయించి పరిహృత సంగుండై ఇంద్రియముల గర్వమెల్ల మాపి హరి విశాల రూపమందు చిత్తమున్ చేర్చి నిలుపవలయు బుద్ధి నెరపి బుధుండు. పండితుడైన వాడు గాలిని అరికట్టి ధారపుత్రాదులతోడి సంస్వర్గం వదిలిపెట్టి ఇంద్రియాలను జయించి బుద్ధి బలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపంలోనే స్థిరంగా నిలపాలి. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 16వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. రాజా విను, భగవంతుడైన విష్ణువుని విరాట్ స్వరూపంలో జరిగినా జరగనున్నా జరుగుతున్న ప్రపంచమంతా గోచరిస్తుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహతత్వము అనే ఆవరణలు 7 మహోండ కోసమైన విరాట్ పురుషుని శరీరాన్ని కప్పి ఉన్నాయి. ఆ శరీరంలో ధారణకు నెలవై విరాట్ పురుషుడు ప్రకాశిస్తున్నాడు. ఆ మహాత్మునికి పాతాళం అరికాళ్ళు, రసాతలం కాలి మడమలు, మునివేళ్లు మహాతలం, చీలమండలు తలాతలం, పిక్కలు సుతలం, మోకాళ్ల జంట వితలము అతలము, తొడలు భూతలము, పిడుదులు ఆకాశం, బొడ్డు గ్రహాలు, తారకలు మొదలైన జ్యోతి సమూహంతో కూడిన నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనలోకం ముఖం, తపోలోకం నొసలు, సత్యలోకం శిరస్సు, ఇంద్రుడు మొదలైన వారు భుజదండాలు, దిక్కులు చెవులు, శ్రద్ధ శ్రోత్రేంద్రియం, అశ్విని దేవతలు ముకుపుటాలు, గంధం ఘ్రాణేంద్రియం, అగ్ని నోరు, అంతరిక్షం కళ్ళు, సూర్యుడు నేత్రేంద్రియం, రేపవళ్ళు కనురెప్పలు, బ్రహ్మపదం కనుబొమలు, జలాలు దవడలు, రసం జిహ్వేంద్రియం, సమస్త వేదాలు భూషణాలు, యముడు కోరలు, పుత్రాదుల మీద స్నేహ కళలు దంతాలు, జనులకు
పిచ్చెత్తించే మాయా విశేషాలు నవ్వులు, తుదిలేని సృష్టిలే కడగంటి చూపులు, సిగ్గు లోభం పెదవులు, ధర్మ మార్గాలు రొమ్ములు, అధర్మ మార్గం వెన్ను, ప్రజాపతి పురుషాంగం, మిత్ర వరుణులు వృష్ణాలు, సముద్రాలు కడుపు, కొండలు ఎముకలు, నదులు నాడులు, చెట్లు రోమాలు, వాయువు నిట్టూర్పులు, కడలేని కాలమే ప్రాయం, పలు విధాలైన ప్రాణులతో కూడిన సంసారాలు కర్మలు, మబ్బులు శిరోజాలు, సంధ్యలు కట్టుబట్టలు, ప్రధానం హృదయం, చంద్రుడు వికారాలన్నిటికీ నెలవైన మనస్సు, మహాతత్వం చిత్తం, రుద్రుడు అహంకారం, గుర్రాలు కంచరగాడిదలు ఒంటెలు ఏనుగులు గోళ్ళు, పశువులు మృగాదులు కటి ప్రదేశం, పక్షులు చిత్రమైన మాటల నేర్పులు, మనవు బుద్ధి, పురుషుడు నివాసం, గంధర్వులు విద్యాధరులు, చారణలు అప్సరసలు, షడ్జం మొదలైన స్వరాలు, ప్రహ్లాదుడు స్మృతి, దైత్యులు దానవులు వీర్యం. అంతేకాదు ఆ మహాప్రభువునకు బ్రాహ్మణులు ముఖం, క్షత్రియులు బాహువులు, వైశ్యులు తొడలు, శూద్రులు పాదాలు, వసువులు రుద్రులు మొదలైన పెక్కు దేవతల పేర్లే నామాలు, హవిర్భాగాలు ద్రవ్యాలు, యజ్ఞ ప్రయోగాలు కర్మలు అవుతున్నాయి. ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని నిగ్రహాన్ని మోక్షార్థి అయిన వాడు తన మనస్సులో అనుసంధానం చేసుకోవాలి అంటూ చెప్పి ఇంకా ఈ విధంగా చెప్పసాగాడు శ్రీ శుకుడు. శ్రీమద్ భాగవతంలోని 2వ స్కందంలో 17వ పద్యం. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణు లేదు, వంశపావన వింటే. కులపావనుడవైన రాజా, విశ్వమంతా విష్ణుమయం, విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విష్ణుమయం కాని పదార్థం ఈ ప్రపంచంలో ఏ ఒక్క పరమాణువు కూడా లేదు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి